పైన ప్లేస్ లేదు కాబట్టి మిగతా వాళ్ళు క్రింద ఉండవచ్చు. ప్రియమైన నూతన వధువరులారా, నాగేష్, బెస్టీ రాణి దగ్గరండి. మీకు ఈరోజు ఎంతో సుదినము. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరిచినట్లు మీరు హెచ్చరిక వచ్చినారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరళముగా ఆశీర్వదించినారు. జ్ఞానస్నానం ద్వారా వారు ఇదివరకు మేము పవిత్రపరిచినారు. ఇప్పుడు ఈ దేవతల అనుమానం ద్వారా వాకు మీకు ఇంకను అధిక వరములు వసగుచున్నారు. మీ వివాహ బంధమునందు నిరంతరం ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతలు నెరవేర్చుగాను తగిన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశము తెలుసుకున్నట్టు ఈ పవిత్ర సంగమ ఎదుట మేము ప్రశ్నించుచున్నాం. దగ్గర పెట్టుకున్నాం. పని చేయట్లేదు. నాగేష్, బెస్టీ రాణి మీ ఇరువురు ఇటు నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా ఈ వివాహం చేసుకుంటూ వచ్చి ఉన్నారా? వచ్చి జీవితకాలం అంతా ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకోవచ్చు. భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? ఇద్దరు కలిసి చెప్పండి. దేవుడు ప్రసాదించే సంతానము ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథు నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? వెరీ గుడ్. మీరు వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరిస్తున్నారు కాబట్టి దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతులు చేవేసి మీ సమ్మతమును వెల్లడించండి. కొడుచు దగ్గర పెట్టు. ఈ మాటలు చెప్పు. నాగేష్ అయిన నేను బెస్టీ రాణి నిన్ను భార్యగా చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. మాటలు అర్థమయ్యా? వెరీ గుడ్. బెస్టీ రాణి నువ్వు చెప్పు. బెస్టీ రాణి అని నేను నాగేష్ అని నిన్ను భర్తగా చేకొనిచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ముందునది మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదు. అర్థమయ్యా? బెస్టీ రాణి అర్థమని మాట్లాడు. వెరీ గుడ్. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసిందని ప్రభు దాని దయతో దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదం దయచేదురుగాక. దేవుడి జతపరిచిన జంటను మానవుడి వేరుపరపగా ఉండునుగాక. ఆమేన్. అక్షంతల ప్లేట్ తీసుకున్నాను. ఇద్దరు పట్టుకోండి. మైక్ పట్టుకోండి. వెనక తర్వాత ఓకే. తాళిని అలాగే ఉంగరములను ఆశీర్వదించుట. ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధమున గుర్తుగా ఉన్న ఈ తాళిని మరియు ఉంగరములను ఆశీర్వదించండి. దీనిని వసీవరుడు నాగేష్
స్వీకరించే వధువు బెస్తీరాణి ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనొచ్చు, ఒకరినొకరు గౌరవించుకొనొచ్చు, క్రీస్తునాథుల సమాధానం మందు జీవించుదురుగాక. పిత పుత్ర పవిత్ర నామమున. దగ్గర పెట్టు. ఈ మాట చెప్పు నాగేష్. బెస్తీరాణి నీవు నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరించుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. ఓకే, బెస్తీరాణి ఈ మాటలు చెప్పమ్మా. నాగేష్, నీవు నీ ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదుగాక. ఒరిస్సా అమ్మాయినా బాగా చెప్తుంది తెలుగులో కదా. వెరీ గుడ్. పైకి లేదు.
తన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ పనిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీ నియమిత పవిత్ర వైవాహ చట్ట ప్రకారం మేమర్పించు ఈ అర్పణముల దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములకు కర్తలు మీరే, అదే సఫలీకృతమగినట్లు కూడా చేయమని ప్రార్థించుచున్నాము. మనాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులు ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుని నేరిన వారికి కృతజ్ఞత తెలుపుదుము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు